హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి వైసీపీ పార్టీ ఓడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి అధికార పార్టీలోకి చేరినటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటనేది గతంలో చాలా వీడియోలో నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి గతంలో చాలా వీడియో ఆల్రెడీ మే బోల్ దియా చాలా వీడియోలో చెప్పా. బాలినేని గారి గురించి, బాలినేని గారి పరిస్థితి గురించి ఆల్రెడీ చెప్పాను నేను. అయితే ఇంకేముంది చెప్పడానికి అనుకుంటున్నారా? ఒక కొత్త చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అంటే ఏది ఇక్కడ డిసెంబర్ 13 నుంచి 16 మధ్యలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనకు జరుగుతున్నటువంటి అవమానాలకు సంబంధించి కానీ, ఇబ్బందికి సంబంధించి కానీ, తన క్యాడర్ యొక్క పరిస్థితికి సంబంధించి కానీ మరి ఆలోచనలు చేస్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశారంట. కలిసిన తర్వాత అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల తర్వాత దిక్కుతోచని పరిస్థితుల్లో బాలినేని గారు ఉన్నారు. ఇక రాజకీయ భవిష్యత్తు ఏమీ లేనట్టే అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పి వారి యొక్క అనుచరులు ఒక టాక్ నడుస్తూ ఉన్నది అన్నది ఒక టాక్ నడుస్తుందని చెప్పి ఆ టాక్కి సంబంధించి పొలిటికల్ సర్కిల్లో అదేవిధంగా ప్రధాన ఛానల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ప్రత్యేకమైనటువంటి డిబేట్లు, విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటది అన్నది చూస్తే ఇక్కడ బాలినేని గారు అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఇక్కడ అధికార పార్టీలోకి చేరితే తనకు పదవి వస్తుంది, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నేను పోటీ చేయొచ్చు, కూటమిలో భాగంగా ఉంటారు కాబట్టి ఆ బలంతో నేను గెలవచ్చు, అండ్ అదేవిధంగా తనకున్నటువంటి ఇబ్బందులు అనుకోండి, కేసులు అనుకోండి, రకరకాల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అవన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసేన, టీడీపీ లీడర్ల మీద కేసులు పెట్టారు కాబట్టి అది ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా అనేటువంటి ఆలోచనలు కూడా ఆయన చేసి పార్టీ మారారనేటువంటి ఒక చర్చ ఉంది. ఇక్కడ బాలినేని గారు జనసేన పార్టీలకు చేరిపోగానే అయిపోయింది, వైసీపీ పార్టీ పని అయిపోయింది. ఇక జనసేన పార్టీ పుంజుకుంటుంది. ఇక పార్టీలో వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా జనసేనలోకి రాబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బాలినేని గారు వెళ్ళారు, ఆ తర్వాత వైసీపీలో గెలిచినటువంటి కార్పొరేటర్లను తీసుకుపోయినారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కదలిక లేదు. ఎందుకంటే ఈయన అనుకున్నది వేరు, అక్కడ అవుతున్నది వేరు. పదవి లేదు, పరువు పోయింది, అక్కడ విలువ ఇచ్చే పరిస్థితి లేదు. జనసేన, టీడీపీలో ఉండేటువంటి ఆల్రెడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నువ్వు కూటమిలోకి వచ్చినా గతంలో జరిగిన విషయాలు ఏం మర్చిపోలేదని చెప్పి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ చంద్రబాబు గారికి ఇట్లా రెండు రకాలుగా వీళ్ళు అక్కడ బాలినేని గారికి సంబంధించి చెప్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి కలిసే పరిస్థితి లేదు, ఒక ప్రాధాన్యతతో ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి పదవి లేదు, ఏమీ లేదు. సో ఈ క్రమంలో ఈయన నమ్ముకొని పోయినటువంటి 20 మంది కార్పొరేటర్లు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి, వాళ్ళు బాధలో ఉన్నారంట. ఈయన నమ్ముకొని మేము వస్తే మా ఉన్న పరువు పోయింది కదా, కనీసం ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి. సో ఈ చర్చ జరుగుతూ ఉంటే బాలినేని గారు కూడా ఏమీ లేదు కదా, నియోజకవర్గానికి నేను పోయి నేను ఏం చేయాలి, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి కార్పొరేటర్ల పరిస్థితి ఏమిటి, అనవసరంగా పార్టీ మారి తప్పు చేశాను కదా అనేటువంటి విషయాన్ని వారితో పంచుకున్నారని చెప్పి బాధపడ్డారని చెప్పి. అంటే తన జీవితంలో ఎప్పుడు కూడా, తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంట. అంటే ఏ స్థాయిలో బాధపడి ఉంటే ఈ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చిన తర్వాత కూడా మరి ఏమైనా ఆలోచన మారిందంటే ఉన్న ఆశ కూడా పోయినాయంట. ఎందుకు? ఈ మధ్యకాలంలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని అందరు ఆశలు పెట్టుకున్నారు. అది లేదని ఒక క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు ఎంత వ్యతిరేకించినా ఏం చేసినా నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి పోటీ చేయొచ్చు అనుకున్నారు. సో ఈ 2029 ఎన్నికలు వచ్చే ఛాన్సే లేదు. ఓకే, సో అదొకటి. ఇంకొక ముఖ్యమైనటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, ఇంకా 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు కలిసి ఉంటాం. ఇంకా కలిసి ఉన్నప్పుడు ఈయనకు గెలిచే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? వాళ్ళు సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఒకవేళ ఇచ్చిన అక్కడ గెలిచే ఛాన్స్ వాళ్ళు గెలవనిచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ దామచర్ల జనార్దన్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో వాళ్ళు పనిచేస్తారా? వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు, ఇప్పుడు నమ్మకాలు పోయినాయి. సో ఏ రకంగా కూడా అవకాశాలు లేవు, అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితి. జనసేనలో ఉంటే అవమానాలు, టీడీపీ పార్టీలోకి పోలేని పరిస్థితి, బీజేపీలోకి పోయిన అదే కూటమే, వైసీపీలోకి తిరిగి వద్దామంటే రాలేనటువంటి పరిస్థితి. అక్కడ తలుపులు మూసుకుపోయినాయి. ఇంకా ఏం చేయగలరు? ఏమి చేయలేని పరిస్థితిలో బాలినేని గారు మిగిలిపోయారు. ఒకప్పుడు ఒక వెలిగినటువంటి వ్యక్తి మరి ఈరోజు చీకటిలో మగ్గుతున్నటువంటి పరిస్థితి రాజకీయంగా. అయితే మరొక చర్చ కూడా ఉంది. జనవరి తర్వాత కొత్త సంవత్సరంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట.
ఏ రకంగా ఇస్తారు ఎమ్మెల్సీ పదవి? ఇప్పటికే చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకే ఇది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినటువంటి వర్మకి ఎమ్మెల్సీ పదవి రాదని చెప్పి అదొక ఇష్యూ నడుస్తూ ఉన్నది. సో ఇట్లా ఏ రకం కూడా ఆశలు లేవు బాలినేని గారికి. ఇక మిగిలిన వారి పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. జనసేనలో చేరినటువంటి వైసీపీ లీడర్ల యొక్క పరిస్థితి, పెండం దొరబాబు అనుకోండి, కిలార్ రోషయ్య అనుకోండి, ఆ తర్వాత సామినేని ఉదయభాన్ అనుకోండి. ఉదయభాన్గా అయితే నాకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చేసినట్టున్నారు, అది కూడా ఆయనకు అసంతృప్తితో ఉన్నారంట అక్కడ కూడా. ఎందుకంటే కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ కింద క్యాడర్ సహకరించట్లేదంట, ఊరికి ఏదో ఉండాలంటే ఉండాలంతే. సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ అందరూ చేరిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. ఇటు తిరిగి రాలేక అటు ఉండలేక ఇబ్బంది పడుతున్నారంట. కానీ ఇప్పుడు అంటున్నారంట వాళ్ళు, అంటే వైసీపీలో మనకున్న పెద్ద విభేదాలు ఏం లేవే, జగన్ గారు మనని రాచి రంపాన పెట్టింది కూడా ఏం లేదే, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, అవి జనరల్గా అన్ని పార్టీల్లో ఉంటాయి, పెద్ద కొంప మునిగే ఇబ్బందులు అయితే ఏమి కాదు అవి. వాటికి ఆ చిన్న వాటికి అనవసరంగా మనం రాద్ధాంతం చేసి బయటకు వస్తే ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా తయారైంది కదా అనేటువంటి ఆలోచన వారిలో ఉందని చెప్పి అనుచరులు ఒక పెద్ద చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఆ అంశాలకు సంబంధించి పొలిటికల్ సర్కిల్ అనుకోండి, అదేవిధంగా ప్రధాన మీడియా ఛానల్లో మరి వీటికి సంబంధించి 4-5 రోజులుగా ఎక్కువగా చర్చ జరుగుతుంది వీటికి సంబంధించి, ఈ పార్టీలు మారినటువంటి వారికి సంబంధించి. సో ఈ క్రమంలో ఇక కూటమి పార్టీలకు చేరాలంటే చేరే ధైర్యం ఎవరు చేయడం లేదు. మీరు ఈ మధ్యకాలంలో గమనించండి, అప్పుడు చేరికలు ఉంటాయని ఎవరు కూడా ధైర్యం చేసి పార్టీలో చేరడం లేదు. మొదట్లో కొంచెం హడావిడి జరిగింది, కానీ ఆ తర్వాత ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు, అంతా వెనకడిగే, ముందుకు పోయే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇది వైసీపీని వీడి జనసేనలో చేరినటువంటి ఆ నాయకుల యొక్క పరిస్థితి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.